వ్రేపల్లెలో శ్రీకృష్ణుడు అప్పుడు 3 ఏళ్ల బాలుడు. ఒక ముసలావిడ అడవి నుంచి తెచ్చినటువంటి రేగుపళ్ళను అమ్మటం చూసి కృష్ణుడు ఆ రేగుపళ్ళ అమ్మే ఆవిడను పిలిచాడు. అవ్వ, నాకు ఆ పళ్ళు అంటే చాలా ఇష్టం, నాకు ఇస్తావా అని చెప్పి ఆ బాలకృష్ణుడు ముద్దు ముద్దు మాటలతో అడిగాడు. నాయనా, నేను ఇస్తాను, మరి నువ్వు వాటికి వెల చెల్లించాలి అని చెప్పి ఆమె అడిగింది. వెల అంటే ఏమిటమ్మా అని చెప్పి శ్రీకృష్ణుడు అమాయకంగా అడిగాడు ఆమెను. నీకు నేను పనులిస్తే దానికి బదులు నువ్వు నాకేదైనా ఇవ్వాలి అని ఆమె శ్రీకృష్ణుడికి చెప్పింది. ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు నవ్వుతూ, అలాగా, అయితే ఉండు అని చెప్పి శ్రీకృష్ణుడు తన చిన్ని చేతులతో పట్టేంత బియ్యాన్ని తీసుకుని వచ్చి తన ఒడిలో పోశాడు. ఆమె తన్మయురాలై తన బుట్టలోని పళ్ళను తీసి ఆ బాలకృష్ణుని దోసిల్లో నిండా పోసి తనివి తీరా చూస్తూ తన్మయత్వంతో నెమ్మదిగా ఆ బుట్ట ఎత్తుకొని వెళ్లిపోయింది. ఆమె వెళ్తుంటే తొవ్వలో బుట్ట బరువెక్కినట్లు కనిపించింది. ఇంటికెళ్లి చూస్తే ఆ బుట్టలోని బియ్యం అంతా రత్నాలుగా మారిపోయాయి. అప్పుడు ఆమె, ఆ బాలుడు సామాన్యుడు కాదు, బాలుడి రూపంలో ఉన్నది భగవంతుడేనని ఆ సత్యాన్ని ఆమె గ్రహించింది.